హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చి బెంగళూరులో ఉన్న ఐటీఐ గేట్ బస్ స్టేషన్ అనమాట. నేను మా ఫ్రెండ్స్ వచ్చి ట్రిప్కి ప్లాన్ చేసాం. ఆ ట్రిప్ ఏమో కాదు, ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ తిరుపతి. సో వెల్కమ్ టు తిరుపతి. సో సూన్ మేము తిరుపతికి వచ్చేసామన్నమాట. సో కొంచెం షూట్స్ అన్నీ కట్ అయింది. సో బికాజ్ నైట్ కాబట్టి నిద్రపోయాము. అండ్ ఐ థింక్ అరౌండ్ 3 o'clock ఇది మిడ్ నైట్. మేము టికెట్ తీసుకోలేదు. సో వాళ్ళు చెప్పారు శ్రీవారి మెట్టులు దగ్గర మార్నింగ్ టికెట్స్ ఇష్యూ చేస్తున్నారు అని. సో మేము స్టెప్స్ మీద వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. సో శ్రీవారి మెట్టుల దగ్గరికి వెళ్ళేకి ఇన్ని ఆటోస్ అనమాట, ఇంతమంది జనాలు ఉన్నారు. నాకు ఎలా అనిపించిందంటే ఇండియాలో ఉన్న అన్ని ఆటోస్ ఈ తిరుపతిలోనే ఉన్నాయనిపిస్తుంది. ఎంతమంది జనాలు, చాలా షాక్ అయ్యాను. ఐ థింక్ నేను చిన్నప్పుడు తర్వాత ఇదే నా ఫస్ట్ టైం అనమాట తిరుపతికి. అందరూ రేసింగ్ చేస్తున్నారు. చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తున్నామో, ఫుల్ స్పీడ్ అనమాట. ఆల్మోస్ట్ కింద నుంచి ఐ థింక్ 2 hours పట్టింది శ్రీవారి మెట్టులు దగ్గరికి వెళ్ళడానికి, టికెట్స్ తీసుకోవడానికి. అందరూ అసలు ఫుల్ రేసింగ్ అనమాట. బైక్ రేస్, కార్ రేస్ చూసాను, బట్ ఈ ఆటో రేస్ ఫస్ట్ టైం చూస్తున్నాను ఫ్రెండ్స్ లైఫ్లో. ఇట్స్ నెవర్ అన్ఫర్గెటబుల్ మెమరీ అనమాట. భయం వేసింది, మేము పడ్డాం కూడా ఆటో నుంచి. చాలామంది బట్ ఆయన వేరే లెవెల్. సో ఇది వచ్చి టికెట్ కోసం లైన్ అనమాట. సో ఫైనలీ టికెట్ కౌంటర్కి వచ్చేసాము. అండ్ ఎర్లీ మార్నింగ్ ఐ థింక్ 6 o'clock వెళ్ళాము. ఫైనలీ మాకు టికెట్ దొరికేసింది దర్శనానికి, విత్ లాట్స్ ఆఫ్ స్ట్రగల్. సో మాకు సేమ్ డేని టికెట్ దర్శనం దొరికేసింది. అండ్ మేము మెట్లు ఎక్కుతా ఉన్నాము. నేను ఇక్కడి నుంచి ఒక 500 meters నడిచేకే చాలా కష్టము. అండ్ అంత పెద్ద మెట్లు ఎలా ఎక్కుతానో నాకైతే తెలియలేదు. బట్ అలాగే అందరూ గోవిందా 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 అనుకుంటూ వెళ్తూ ఉన్నామన్నమాట. సో మా హాఫ్ ఆఫ్ ది ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. నేను ఇంకా 3 friends ఇక్కడే ఉండిపోయాం. అలా అలా స్నాక్స్ తీసుకొని, జ్యూస్ తాగుతా, ఓఆర్ఎస్ తాగుతా, మజ్జిగ, లెమన్, చాలా స్నాక్స్ ఐటమ్, మ్యాంగో, చాలా స్నాక్స్ ఐటమ్ అమ్ముతూ ఉంటారనమాట. సో స్నాక్స్, డ్రింక్స్ అన్నీ చిన్నగా ఒక ట్రిప్ లాగా తాగి తింటా జాలీగా వెళ్ళామన్నమాట. అండ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత రష్, అంటే దేవుడికి ఇంత క్రేజ్ ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం ఇది నేను ఇలా రావటం. సో మా ఫ్రెండ్స్ సెంటర్లో దొరికేశారు. సో నేచర్ వ్యూ చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇట్స్ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్. లాట్స్ ఆఫ్ స్టెప్స్ ఉన్నాయి. నేనే మాకే అవ్వట్లేదు ఎక్కేకి. తాతలు, అజ్జీలు, ఓ పాపం వాళ్ళు అసలు ఎలా ఎక్కుతున్నారో అసలు ఐడియానే లేదు. చాలా స్టేర్స్ ఉన్నాయి. గ్రేట్ హ్యాట్స్ ఆఫ్ టు ద గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే క్లైంబ్ చేస్తున్నారో దేవుని చూసేకి స్టేర్స్ మీద. సీరియస్లీ గ్రేట్ ఆఫ్ దెమ్. నేను ఇంకా ఆల్మోస్ట్ నేను ఎక్కుతానో లేదో తెలియలేదు. నేను ఐ వాజ్ డెడ్ అక్కడే. ఇంకా రెస్ట్ తీసుకుంటా. యాక్చువల్లీ 2 hours వెళ్ళాలి, మాకైతే 4 hours పట్టింది. సో ఫైనలీ ఐ థింక్ నియర్ స్టెప్స్ ఎక్కటమే ఎక్కువ, వీళ్ళంతా చూడండి నీస్తో ఎక్కుతున్నారు. అండ్ ఫైనలీ వి రీచ్డ్ అనమాట. సో వి రీచ్ ద డెస్టినేషన్. మా ఫ్రెండ్స్ని దొరికేశారు అందరూ. సో అక్కడ కూడా మేము స్నాక్స్ తింటా ఉన్నాం. అండ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద స్టెప్స్ జర్నీ. అండ్ సచ్ అ బ్యూటిఫుల్ ప్లేస్. సో ఇది లగేజ్ కౌంటర్. సో మా బ్యాగ్స్ అన్నీ ఈ లగేజ్ కౌంటర్ దగ్గర ఉంటాయి, కింద నుంచి పైకి వస్తుంది. సో ఇది మా విలా అనమాట. మా స్టేకి మాకు అక్కడ ఉన్న తెలిసిన పర్సన్ ఇచ్చారనమాట. సో వాళ్ళ ప్లేస్ ఇది. సో లెట్స్ గో టు ద విలా. అండ్ చాలా పెద్దది ఫ్రెండ్స్. 3 rooms ఉన్నాయి. ఇది ఒక రూమ్, ఇది ఇంకో రూమ్, అండ్ ఇది ఇంకో రూమ్. సో 3 rooms ఉన్నాయి. అండ్ 2 washrooms ఉన్నాయి. ఇది అవుట్ సైడ్. చాలా పెద్ద ప్లేస్, చాలామంది పడతారు. సచ్ అ బ్యూటిఫుల్ పీస్ఫుల్ ప్లేస్ ఇది. ఇది వాష్రూమ్ కూడా చాలా నీట్గా పెద్దగా ఉన్నాయి, చాలా బాగుంది.
సో అలా రూమ్ లుక్ వేసుకుంటున్నాము మేము. దెన్ సో ఇప్పుడు ఫ్రెష్ అయ్యి దర్శనానికి రెడీ అవ్వాలి. సో చడాన్. సో నేనైతే రెడీ అయిపోయాను. మరి అంత ట్రెడిషనల్ కాదు, బట్ ఓకే, కొంచెం ట్రెడిషనల్. సో దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. సో నైట్ అయిపోయింది. మార్నింగ్ 12 o'clock స్టార్ట్ అయ్యాము దర్శనానికి. లైన్లో నుంచొని ఇట్స్ ఓకే. ఆ రోజే ఐ థింక్ 3-4 hours పట్టింది దర్శనానికి. అరౌండ్ 6 o'clock 12 o'clock స్టార్ట్ చేసి 6 o'clockకి బయటకు వచ్చేసాము. సో ఫోన్ ఈజ్ నాట్ అలౌడ్ కదా. సో 6 o'clockకి అలా బయటకు వచ్చి మేము అలా బయట ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. చాలా బాగా అయింది దర్శనం. సింపుల్ అంత రష్ కాకుండా మా దర్శనం బాగా అయింది. ఐ వాజ్ హ్యాపీ ఫర్ ఇట్. సీ ద క్రౌడ్ అండ్ నైస్. దేర్ ఇస్ అ లాట్ టు టెల్ అండ్ దట్స్ ఇట్. సో మేము అన్నదానం, సో డిన్నర్కి రష్ అవుతున్నాం అన్నమాట. సో తినడానికి కూడా చాలా రష్ ఉంది. మేము పరిగెత్తాలి తినడానికి, లేదంటే ప్లేస్ దొరకదు. సో వి వేర్ రషింగ్ ఫర్ ద ఫుడ్. వీళ్ళందరూ అన్నదానం కోసమే వెళ్తున్నారు. సో యా, ఫైనలీ వచ్చేసాం. హ్యాపీలీ మాకు సీట్ దొరికింది. మేము ఎక్కువ ఏం వెయిట్ చేయలేదు. లక్కీలీ సీట్ దొరికేసింది అండ్ చాలా హంగ్రీగా ఉంది. అండ్ ఇట్ ఈస్ సో లక్కీ, సో బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ ప్రసాదం అన్నమాట. సో స్వీట్, బీట్రూట్ పల్య, చట్నీ అండ్ ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇక్కడ స్పెషాలిటీ యాజ్ యూ నో అన్నం సాంబార్, వెజిటేబుల్ కర్రీ, rasam. So it was very tasty. We loved the food. I enjoyed. Stomach full ga tinnamu. అయిపోయింది ఫుడ్. సో ఇది బయట షాపింగ్. సో చిన్నపిల్లల్ని కొన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట. సో అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. ఇదంతా షాపింగ్ ప్లేస్ అక్కడే తిరుమలలోని. సో మీకు టికెట్ కావాలంటే లైక్ 3-2 months బిఫోర్ బ్యాకే మీరు ఆన్లైన్లో స్పెషల్ దర్శన టికెట్స్ బుక్ చేసుకోవాలి 300 పెట్టుకొని. లేదంటే చాలా కష్టం అవుతుంది తిరుపతి దర్శనం దొరికేకి. లైన్లో నుంచునేకి 1 day పడుతుంది. టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకోవడానికి 1 day పడుతుంది. అండ్ నెక్స్ట్ డే దర్శనం. సో చాలా టైం తీసుకుంటుంది, చాలా కష్టం అవుతుంది. సో మీరు తిరుపతి ప్లాన్ చేయాలంటే మీరు 2-3 months బ్యాకే ఆన్లైన్లో 300 రూపీస్కి స్పెషల్ దర్శన టికెట్ బుక్ చేసుకోండి. లేదంటే నాలాగా టికెట్ లేకుండా స్టేర్స్ లేదా నడుచుకొని పోవాలి అంటే శ్రీవారి మెట్టులు, ఇంకా అలిపిరి హిల్స్. అలిపిరి చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ అయితే వెజిటేబుల్స్ అక్కడ ఇంకా చాలా యానిమల్స్ చాలా కనిపిస్తుంది. యానిమల్స్ అంతా క్యూట్గా ఉంటాయి. అది ఇంకా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ అలిపిరి ట్రై చేయాలి. సో దిస్ ఈజ్ హౌ బ్యూటిఫుల్ తిరుపతి లుక్స్ లైక్. సో మీరు ఇంకా తిరుపతికి వెళ్ళలేదంటే డూ విజిట్ తిరుపతి. అండ్ ఏమన్నా డౌట్స్ ఆర్ ఎనీథింగ్ యూ కెన్ ప్లీజ్ డూ కమెంట్. సో ఇది అక్కడ వాటర్, తిరుమలలోని sacred water. So much of gundu people. All are cute people. సో అంతే ఫ్రెండ్స్, నా తిరుపతి జర్నీ చాలా పీస్ఫుల్గా, చాలా హ్యాపీగా జరిగింది. మా ఫ్రెండ్స్తో చాలా బాగా ఎంజాయ్ చేసాం కూడా. ఆ ఆటో రైడ్ మాత్రం వేరే లెవెల్ అనమాట. జాగ్రత్తగా ఉండాలి ఆటో పీపుల్తో. 500
1000 అలా చార్జ్ చేస్తూ ఉంటారు, ఎక్కువ చార్జ్ చేస్తారు. బట్ జాగ్రత్తగా వెళ్ళాలి, బార్గెన్ చేస్తూ అలా ఇలా. ఒక్కటే వెళ్ళకండి, ఫ్రెండ్స్తో లేదా ఫ్యామిలీతోనే వెళ్ళండి. సో దిస్ ఇస్ హౌ ఐ ఎంజాయ్డ్ మై తిరుపతి. ఐ లవ్డ్ ఇట్. సో మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను, ఇలాగే మా ఫ్రెండ్స్తో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్. హోల్డ్ ఆన్, ఇంకా ఉంది. నేను జస్ట్ మ్యూజిక్ వేసాను, ఆల్రెడీ చాలా మాట్లాడాను. సో ఐ విల్ పాజ్. సో వీడియో ఇంకా ఉంది, ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మ్యూజిక్ ఎంజాయ్ చేయండి. సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయ మమోఘశరం అపహాయ రఘుద్వహమన్యమః కమలాకుచూచుక కుంకుమతో నియతానునితాతులనీలతను కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకటశైలపతే. సో మార్నింగ్ 3 to 5 నుంచి వెయిట్ చేసి 5 to 6 టికెట్ దొరికినాక మేము మెట్లంతా స్టార్ట్ అయ్యి, సో ఆల్మోస్ట్ మార్నింగ్ 6 నుంచి నైట్ 9 o'clock వరకు రెస్ట్ లేదు. సో దర్శనం అంతా అయినాక ఫైనలీ డిన్నర్ అంతా చేసి ఆల్మోస్ట్ 10-10:30 అయింది. సో హోల్ డే బిజీగా ఉండేము. అందరూ మా ఫ్రెండ్స్ వెళ్ళి నిద్రపోతున్నారు, బట్ నేను మా ఫ్రెండ్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్, అక్కడంతా తిరుమల ఫుల్ తిరుగుతూ ఉన్నామన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉండింది. సో బ్యూటిఫుల్ నేచర్, ఆ ఫాగ్, ఆ వెదర్, క్లైమేట్. సో ఆ నైట్ అక్కడే స్టే చేసాము. చాలా పీస్ఫుల్గా ఉండింది, చాలా చలిగా ఉండింది. సో ఇది నెక్స్ట్ డే అవుట్ఫిట్ అనమాట. సో ఇది లడ్డులు. నేనైతే ఒక 20 లడ్డూస్ తీసుకెళ్ళాను బెంగళూరుకి. సో నెక్స్ట్ మేము పద్మావతి టెంపుల్కి వెళ్ళాలి. సో తిరుపతి టెంపుల్ విజిట్ చేసినాక పద్మావతి టెంపుల్ ఈజ్ మస్ట్. సో మేము ఆన్ ద వే టు పద్మావతి టెంపుల్. సో ఇది ఇంకా తిరుమలనే, 7 hills, సచ్ బ్యూటిఫుల్ హిల్స్. సో మేము అక్కడ ట్రావెల్స్ జీప్ మాట్లాడుకున్నాము. సో పర్ హెడ్ 200 రూపీస్ ఛార్జ్ తీసుకుంటున్నారు. అక్కడ చాలా ఎక్స్పెన్సివ్. మన దగ్గర కార్ లేకపోతే, ఓన్ వెహికల్ లేకపోతే వీ హ్యావ్ టు స్పెండ్ అ లాట్ ఫర్ వెహికల్స్ అనమాట. సో నెక్స్ట్ టైం ఓన్ వెహికల్ ఉంటే బెటర్ అనిపిస్తుంది. ఈ ఎక్స్ట్రా ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఖర్చు మిగులుతుంది. సో అలా మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి కిందికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. మసాలా దోశ చాలా టేస్టీగా ఉండింది. అండ్ నాకైతే రోడ్ సైడ్ బ్రేక్ఫాస్ట్ తినాలని చాలా ఉండింది, బట్ దట్స్ ఓకే. ఇది పొంగల్ అండ్ వడ ఈజ్ అ గ్రేట్ కాంబినేషన్. నాకు పొంగల్ అంటే చాలా ఇష్టం. సో బ్రేక్ఫాస్ట్కి కారా పొంగల్ అండ్ ఉద్దిన్ వడ, సచ్ అ టేస్టీ ఫుడ్. అండ్ రోడ్స్ అంతా, యాజ్ యు నో, సచ్ అ బ్యూటిఫుల్ మౌంటైన్స్ అంతా సో బ్యూటిఫుల్. అండ్ ఫైనలీ కింద ఉన్న పద్మావతి టెంపుల్కి రీచ్ అయ్యాము. సో పద్మావతి టెంపుల్లో కూడా ఫోన్స్ అలో లేదు. సో చూడండి ఎంత చాలా వేడిగా ఉంది, చాలా ఎండగా ఉంది, కాళ్ళు కాలిపోతున్నాయి. అండ్ చాలా రష్గా ఉంది. ఎక్కడ చూసినా అన్ని టెంపుల్స్లో రష్గా ఉంది. లిటరలీ 1-2-3 hours నుంచోవాలి ఒక్కొక్క టెంపుల్ దర్శనానికి. మేము ఆ రోజే ఒక 3 temples వెళ్ళామన్నమాట. తిరుపతిలో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ టెంపుల్స్కి వెళ్ళాము. ఐ థింక్ 3 to 4 temples వెళ్ళాము. సో అక్కడ దర్శనం అయిపోయింది. ఇది పద్మావతి టెంపుల్ లడ్డు. సో మేము నెక్స్ట్ ఇంకో టెంపుల్కి వెళ్తున్నాము. సారీ ఫ్రెండ్స్, నాకైతే ఈ టెంపుల్ పేరు గుర్తులేదు. బట్ పద్మావతి దగ్గరే ఇంకొంచెం దూరం వెళ్తే ఈ టెంపుల్ కనిపిస్తుంది. మీకు తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. ఐఎమ్ సో సారీ. అండ్ ఈ టెంపుల్ కూడా చాలా
బాగుండింది. బట్ ఎండ మాత్రం టూ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ గాడ్ అక్కడ మ్యాట్ వేసి వాటర్ వేసారు, లేదంటే విల్ లిటరలీ డై, సో మచ్ ఆఫ్ హాట్. సో ఫైనలీ అంతా టెంపుల్ దర్శనం అయిపోయింది. లడ్డు తీసుకొని బెంగళూరుకి బయలుదేరుతున్నాను. సో ఆఫ్టర్ 1 day స్టే, 2 days ఆఫ్ ట్రిప్. మా ఇంకో ఫ్రెండ్స్ అందరూ కాళహస్తికి వెళ్తున్నారు, మేము ముగ్గురు బెంగళూరుకి వెళ్ళిపోతున్నాము. బికాజ్ మాకు టైర్డ్ అయిపోయింది, చాలా టైర్డ్ అయిపోయింది. సో చూడండి, ఇది నోస్, మౌత్, హెడ్ ఆఫ్ వెంకటేశ్వర్లు స్వామి. మీకు తెలుస్తుంది కదా, నేనే షూట్ చేశాను. సీ ద నోస్, ఇట్స్ క్లియర్లీ విజిబుల్ కదా. చూడండి నా ఫేస్, ఫుల్ టైర్డ్ అయిపోయాను. బట్ ఐ హ్యాడ్ అ గుడ్ టైమ్. అండ్ బస్లో ఈవినింగ్ ఐ థింక్ లంచ్కి ఆపారు. సో దట్స్ హౌ ఇట్ వెంట్. See the mangoes, so much of mangoes, so beautiful it is. So bus again like 5 to 6 hours పట్టింది తిరుపతి టు బెంగళూరు. That's all guys, thank you so much for watching. Thank you so much, bye, take care.